రామయ్య గంగమ్మ భార్యాభర్తలు. గంగమ్మ గయ్యాళి. ఇద్దరూ ఒకనాడు పొరుగురు వేడుకకు వెళ్ళొస్తున్నారు. దారిలో మామిడి చెట్టు నిండా కాయలతో కనిపించడంతో రామయ్యను చెట్టెక్కి కాయలు కొయ్యమంది. అతను వద్దన్నా వినలేదు. రామయ్య చేసేది లేక చెట్టు కిందకు వెళ్ళాడు. ఇంతలో అతని మీద దవ్విమని బసవయ్య అనేవాడు మీద పడ్డాడు. రామయ్యకు కాలు పట్టుకుపోయింది. కావాలని చేయలేదు మొర్రు అని బసవయ్య ఎంత చెప్పినా వెనక అతనిని తిట్టిపోయసాగింది గంగమ్మ. అంతేకాక న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది. న్యాయాధికారి బసవయ్య బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని నమ్మాడు. ఈసారికి క్షమించి వదిలేయమని గంగమ్మకు హితవు నొసిగాడు. అయినా గంగమ్మ వినలేదు. నీ వల్ల కాకపోతే న్యాయానికి వేరే వారి దగ్గరికి వెళ్తాను అంది. సరే, నీకు న్యాయం నేనే చేస్తానని ఆ మామిడి చెట్టు నువ్వే ఎక్కి బసవయ్య దాని కిందకి రాగానే అతని మీదకి దూకు అంటాడు. అమ్మో అని గంగమ్మ మనిషి మీద పడబోయి కింద పడితే, లేదా మనిషి మీద పడితే మాత్రం నాకు దెబ్బ తగలదు అంది గంగమ్మ. ఈ అనుమానాలన్నీ బసవయ్యకు కూడా ఉంటాయిగా, వాడి మాట నమ్మవే మరి అంటాడు న్యాయాధికారి.